నాకు తెలిసి విలేకరులు మీరే చెప్పాలా. మీరందరూ చాలామంది స్థానిక విలేకరులు ఆ రోజు ఈరోజు అంటే ఉద్దేశం కుట్రపూరితం. వివేకానంద రెడ్డి హత్య ఎట్లా కుట్రపూరితమో కోడి కత్తి కూడా ఒక డ్రామా. మొన్న ఎలక్షన్లలో జరిగిన కనురెప్ప మరొక డ్రామా. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆడే డ్రామా మరొక కొత్త డ్రామా. కాబట్టి మానుకోవాలా. లిక్కర్ కేసు చేసినాడు అతను, ఇసుకని ఎక్కువ రేటుకు అమ్మినాడు, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని కొత్తది పెట్టాడు, అంతా కబ్జా కోసమే. ఇటువంటి క్యారెక్టర్ రాజకీయాలు కాదు, నిజ జీవితంలో కూడా ఇటువంటి క్యారెక్టర్లు ఉండకూడదు. అంటే ఇంత దరిద్రపు ఆలోచనలు చేయకూడదు. కాబట్టి ఈ ఎలక్షన్లలో కూడా ఆమె సునీతమ్మ చెప్తాంది, నిన్న కూడా చెప్పిందంట కడపలో, ఏది కూడా డ్రామానే. ఈ ఎలక్షన్లు కూడా ఓడిపోతామనే భయంతో డ్రామాకు తెరదీసినారు. ప్రజాస్వామ్యంగా గతంలో ఎలక్షన్ జరపలే. మొన్న 4.5 సంవత్సరం కిందట జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లలో పోలీసులను అడ్డపెట్టి మీరు కూడా స్వయంగా ఒక్క ఏజెంట్ నామినేషన్ ఫారం జరిగింది. నామినేషన్ ఫారం జరగలే, ఏజెంట్ పరిస్థితి రాలే. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లో కానీ, ఇక్కడ మున్సిపాలిటీ కానీ, జిల్లా పరిషత్ కానీ అన్నీ ఏకగ్రీవమే. ఇప్పుడు ఏకగ్రీవము దశ నుంచి పోలింగ్ దశకు చేరడంతో వచ్చిన మా భూపేశ్ రెడ్డికి కానీ లేదా రవిరెడ్డికి 25% ఓట్లు వచ్చినాయి. మేము దాన్ని 52% తగ్గకుండా అబోకు తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నామని తెలుసుకొని మీరు కూడా స్వయంగా తిరుగుతున్నారు, మా వాళ్ళు ప్రచారం తిరుగుతున్నారు. మేము చేసినాం మంచి, మేము పెన్షన్లు పెంచినాం 4,000, సిలిండర్లు ఇస్తున్నాం 2 ఇచ్చినాం, 1 ఇవ్వబోతున్నాం సంవత్సరానికి. అదే కాకుండా తల్లికి వందనం అతని మాదిరి జగన్మోహన్ మాదిరి కాకుండా ఒకరికే బదులు 2, 3, 7 మందికి కూడా ఇచ్చిన సందర్భం. అదే రైతులకు ఆయన కంటే 6,500 రూపాయలు సంవత్సరానికి ఎక్కువ. అదే కాకుండా మెయిన్గా ఇక్కడ చీని అరటి దాంట్లో దోపిడీ, ఆ దోపిడీ బయటికి తీస్తున్నాం. అదే కాకుండా చికెన్ రేట్ ఎక్కువ. ఇటువంటి క్యారెక్టర్లు ఈ రాజకీయాలకి అన్ఫిట్. ఇది చెప్పడానికి ఈ యొక్క హత్య ఉదంతాన్ని కూడా మీకందరికీ తెలియాలని ఇక్కడికి వచ్చినది. వాళ్ళు చేసిన తప్పుడు ఎలా ఉంటుంది, మోసం ఎట్టుంటుంది, దౌర్జన్యం ఎట్టుంటుంది, నీచం ఎట్టుంటుంది అని తెలియజేయాలనే ఉద్దేశంతో, వాళ్ళ బాధను ఒకసారి పంచుకోవాలనే ఉద్దేశంతో మేము బాధపడుతున్నాం. ఇదే సునీతమ్మ చెప్తాంది, నా మీద అనుకునేదంట. ఆ రోజు నా మీద ఒత్తిడి పెట్టారు, నా మీద బీటెక్ రవి, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి పైన కూడా. ఆ రోజు ఈ అన్న అనుకునేదంట, కానీ వాళ్ళన్న అని తెలుసుకోక వాళ్ళ అన్నగారు, ఈ అన్న కాదు వాళ్ళన్న. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయాలు నడవడం ఇది సిగ్గుచేటు. కడప జిల్లాలో ఏదన్నా ఉంటే ఎదురు పోరాటం, ఇటువంటి దొంగ పోరాటం లేదు. ప్రతి ఒక్కటి గతంలో మహాభారతంలో ఉన్నది లేనిది ఉన్నట్టు అనేది మయుడు చెప్పిన మాట. కానీ ఈ జగన్మయుడు అన్నీ ఆ మయుని కంటే గొప్పగా చిత్రీకరణ.